నమస్తే, వెల్కమ్ టు ఎట్ తెలుగు న్యూస్. విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఫ్యాను అంటున్నారని కులాల వాళ్ళు ఇప్పటికే డిసైడ్ అయ్యారు. కేకే రాజు ఎమ్మెల్యే కాకపోయినా వేల కోట్లతో అభివృద్ధి చేయించారు. దళితుడిని రాజ్యసభకు పంపారు. ఇప్పటి వరకు ఎవరికి ఈ అవకాశం రాలేదు. పవన్ కళ్యాణ్ సారా తాగి మాట్లాడారని అనుకుంటున్నా. జగన్ సారా వ్యాపారం చేసినట్టు ఎక్కడైనా ఉందా? 3 పార్టీలు ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత? 3 పార్టీల కంటే మా పార్టీ ఓటింగ్ ఎక్కువ. పవన్ కళ్యాణ్కి ల్యాండ్ స్కామ్ అంటే అర్థం తెలుసా? డిగ్రీ కూడా తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్. డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్ కామెంట్స్. 2024 ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధి తెలియపరిచి మీటింగ్ 15 స్థలాలను గెలుచుకున్నాం. మా అభివృద్ధిని ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకుడు విష్ణు విమర్శలకు ఖండిస్తున్నాం. సిఎస్ఆర్ ఫండ్స్ విశాఖలో ఖర్చు పెట్టలేని విష్ణు కుమార్ నేడు మాపై విమర్శలు. మేము ఇక్కడ చేసిన అభివృద్ధికి మాకే సాధ్యం. కేకే రాజు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేము చేసిన అభివృద్ధి సాధ్యం. 2024లో మీ అందరికీ ప్రజలు బుద్ధి చెప్తారు. కేకే రాజు మనం ఘనంగా ఓట్లు వేసి గెలిపించి ముందుకొస్తున్నారు. ఎవరు ద్రోహి అనేది గుర్తించాలి. విశాఖ జిల్లా నార్త్ కాన్స్టిట్యున్సీ గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కేకే రాజు గారితో ఇంకా గౌరవ పెద్దలు డిప్యూటీ మేయర్ గారు, గౌరవ పెద్దలు అనేక మంది కార్పొరేటర్సు, ఇంకా చాలామంది మరి పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఒక 2 గంటల పాటు నేను మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాజు గారితో 3-4 కాలనీలు తిరిగి వస్తున్నాను. ఎక్కడ చూసినా, ఏ అమ్మని అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ అన్నని అడిగినా ఫ్యాను 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 అంటున్నారు. ఫ్యాను ఫ్యాను ఫ్యాన్ అంటున్నారు. దానికి ఉదాహరణ నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఈరోజు నార్త్ కాన్స్టిట్యున్సీలో మా పేద ప్రజల సంఖ్య అత్యధికం. పేద ప్రజలు బీసీలు అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, అలాగే ముస్లిమ్స్ కావచ్చు, కాపులు కావచ్చు, వెలమలు కావచ్చు, అలాగే రెడ్డిలు కావచ్చు, ఇంకా అనేక మంది సామాజిక వర్గాలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. వైఎస్ఆర్ పార్టీని నార్త్ కాన్స్టిట్యున్సీలో గెలిపించి రాజుగారిని ఎమ్మెల్యేగా, గౌరవ మన ముఖ్యమంత్రి గారిని, మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని తొందరలో ముఖ్యమంత్రిగా చేయటం, దాని వెనక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ గొప్ప బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నార్త్ కాన్స్టిట్యున్సీలో ఎన్నడూ ఎరగని రీతిలో వేలాది కోట్ల రూపాయలు అభివృద్ధి కేకే రాజు గారు ఎమ్మెల్యే కాకపోయినా, ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి పేరు చెప్పను కానీ వారు గాలిలోనే నడుస్తారు కానీ నేల మీద నడిచేటువంటి ఎమ్మెల్యే కాదు. గాల్లో ఎక్కడ ఎగిరిపోయారో ఎవరికి తెలీదు. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, వేలాది కోట్ల రూపాయలు పెట్టి నార్త్ కాన్స్టిట్యున్సీలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఒక ఎత్తు అయితే, రెండో మోస్ట్ ఇంపార్టెంట్ మన నియోజకవర్గానికి ఎనార్బిట్ మాల్ అంటే వేల కోట్ల రూపాయలతో వచ్చేటువంటి ఈ యొక్క మాల్ వల్ల వేలాది మందికి ఉపాధితో పాటు ల్యాండ్ వాల్యూస్ కూడా చాలా గణనీయంగా పెరిగేటువంటి అవకాశం వస్తుంది. ఇప్పుడే రాజుగారు చెప్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఎనార్బిట్ మాల్లో 2-3 కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కూడా అంటే మరి కన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. అది కాకోకుండా మరి పోర్టు వారి ద్వారా మరి వందల కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో అనేక రోడ్లు, డ్రైన్స్ అనేక విధాలుగా బాగు చేసినటువంటి గొప్ప చక్కటి ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు, పేద ప్రజల పక్షపాత అయినటువంటి కేకే రాజు గారు తప్పనిసరిగా 100కి 1000% నార్త్ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ పార్టీ కైవసం అవటం ఖాయం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 100కి 1000% ముఖ్యమంత్రి అవటం కూడా ఖాయమని మీ ద్వారా విశాఖ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తూ, మరి ఈ విషయంలో ముఖ్యంగా మరి నాలాంటి ఒక దళితుడిని 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజున దళితుల్ని ఇంతవరకు ఎంపీ రాజ్యసభ పదవి ఎవ్వరికి కూడా ఏ పార్టీ కాదు, ఏ ప్రభుత్వం కాదు, ఈ 50-60 ఏళ్లలో ఎవరికి రానిటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా విశాఖపట్నానికి కానుగ్గా నన్ను రాజ్యసభకు పంపించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా, పేద ప్రజలకి
అలాగే దళితులకు ఇచ్చినటువంటి కానుకగా దీన్ని స్వీకరించాలని, అలాగే విశాఖపట్నానికి ఇది నిజమైనటువంటి కానుకని మీ అందరి ద్వారా ప్రజలందరికీ కూడా నేను మరీ మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, అలాగే వారి సోదరులు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్ గారికి, అలాగే సాటి పద్మారెడ్డి గారికి, అనిల్ రాజు గారికి, చల్లా ఈశ్వరరావు గారికి, ఆల్ శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎలక్షన్లు వస్తుంటాయి. మరి ఎలక్షన్లోని ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ప్రజల్లోని మనం ఏం చేసామా, ప్రజలకు ఎంత మేలు చేసామా అన్న ఆలోచనతో మనం చేసినవన్నీ కూడా చెప్పే రీతిలో ఉండాలి తప్ప వ్యక్తిగత దోషణలకి, వ్యక్తిగత మాటలతోని అవతల వాళ్ళకి చేయడం కరెక్ట్ కాదు. తద్వారా మరి ఇటు నుంచి మేము కూడా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే సోదరులు చెప్పినట్టు మీ గురించి కానీ మీ కుటుంబం గురించి కూడా మాట్లాడే అవకాశం వస్తుంది. అంతవరకు తెచ్చుకోకూడదు. మీరు ఏం చేశారు? 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి స్థానికంగా ఉన్న ఏఎస్ఆర్ నగర్ ఇల్లులు పునాది స్టేజ్ల్లో వదిలేశారు. వదిలేసిన తర్వాత దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక కేకే రాజు గారు ఇక్కడ ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలతో ఆయన సహాయంతో ఈరోజు 280 మందికి అక్కడ అందరికీ ఇల్లులు ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడే ఉన్న సంతోష్ మాత నగర్ గత 10 ఏళ్ళుగాలకి ఒక కరెంట్ లేని పరిస్థితి దుస్థితిలో ఉన్నారు. ఒక కరెంటు ఒక 50 మందికి కలిపి ఒక సర్వీస్తో ఉంటే మీరు అప్పుడున్న 2014-19లో మీరు ఏం చేశారు? మీరు ఎమ్మెల్యే కదా, మీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, బీజేపీ కూడా కేంద్రంలో ఉంది. మరి ఉండేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళందరికీ ప్రజలకు న్యాయం చేశారా? కానీ ఈరోజు మరి కేకే రాజు గారు ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో మొత్తం పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అక్కడ. మరి వాళ్ళ ప్రజల కోసం పాటుపడే వ్యక్తి కేకే రాజు గారు. మరి ఈరోజు మామూలుగా ఇళ్ళ పట్టాలు అయితే దాదాపు 27,000 మందికి సైట్ పట్టాలు ఇవ్వడం జరిగింది నార్త్లో. ప్రతి ఇంట్లో ఉన్న మరి లేడీస్ పేరు మీద పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే 7,800 చిల్లర టిట్కో హౌస్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నార్త్లో ఓడిపోయినా సరే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన కాలుకి బలపం కట్టుకున్నట్టు ప్రజల్లో ఉంటూ ప్రజల్లో మమైకం అవుతూ మరి ఆయన తిరుగుతూ ఉన్నారు. ఒక 7 హాస్పిటల్ కట్టడం జరిగింది. మరి మీరు ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? స్కూల్స్ కట్టడం జరిగింది నాడు నేడు దీంట్లో. అలాగే కార్పొరేషన్ తరఫున దాదాపుగా 428 కోట్లు 17 వార్డుల్లో ఖర్చు పెట్టడం జరిగింది. మరి గతంలో మీరు ఏం చేశారు? దాదాపుగా 14 నుంచి 13 పార్కులు కూడా కట్టడం జరిగింది. మరి అనేకమైన మంచి అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు కేకే రాజు గారు ప్రజల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఆయనకి నీరాజనలు పడుతున్నారు. అలాంటిది మీరేంచి వ్యక్తిగత దోషులకు రౌడీ రాజు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతూ మరి మీకున్న మరి అవన్నీ కూడా సైకో జగన్ అంటారు. సైకో ఆ స్థాయికి మీరు మాట్లాడే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎన్నిసార్లు మీరు వెళ్ళలేదు? మీ ఫైల్ పట్టుకొని బిల్స్ కావాలని ఆ బిల్స్ చేయలేదనే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు చేస్తారు మీరు. అంటే మీకు కావాల్సిన బిల్స్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైకో లేదా మంచోడు. ఇదేమైనా పెద్ద మనిషి లక్షణమా అని చెప్పేసి మేమెంతో ప్రశ్నిస్తున్నాం. దయచేసి మరి ఎంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ముస్లిం సోదరులందరికీ కూడా మీ పార్టీ నుంచి మీ అధినేత అమిత్ షా కూడా 4% రిజర్వేషన్లు తీసేస్తూ ఉన్నారు. ఈరోజు నార్త్లో ప్రతి ముస్లిం వ్యక్తి కూడా ఎదురు చూస్తున్నారు మీ గురించి. మీకు ఓటు వేయకుండా మీకు ఎగనెస్ట్గా ఓటేసి అత్యధిక మెజార్టీతో కేకే రాజుని గెలిపించాలని చెప్పి ప్రతి ముస్లిం కూడా క్రిస్టియన్ కూడా ఎదురు చూస్తారు. ఎందుకంటే మీరు కానీ మీ పార్టీ కానీ మరి హిందూ మనోభావాలతోనే చేస్తూ మొత్తం సోదరభావంతో ఉన్న అందరితో కలిపి ఉండకుండా అందరు మతాలను విడదీసే కార్యక్రమాలు చేస్తున్న మీ బీజేపీ పార్టీ కానీ మిమ్మల్ని కూడా నార్త్లో ఏ ఒక్కరు కూడా ఒక్క ఓటు వేయకుండా 100% కూడా మరి వైఎస్ఆర్సీపీకి కేకే రాజు గారికి వేస్తూ మరి గెలిపించడం జరుగుతుంది. దయచేసి మీరు ఇప్పటికైనా మీకు సంబంధించినవన్నీ మానుకోండి. ఎందుకంటే మీరు ఏమి ఇచ్చారు 2014 నుంచి 19 వరకు మీరు ఏం చేశారు అది చెప్పుకోండి. కాకపోతే ఇందాక సోదరుడు చెప్పినట్టు మందు రేటుకి మీకు సంబంధం ఏంటో అర్థం కాల. మందు అంటే మందు తాగమని అందరికీ చెప్తారా? మీరు ఏంటి
ప్రజల్లో ప్రతి ఒక్కరికి మందు కొనుక్కోండి, లేకపోతే నేను వచ్చాక తక్కువకి ఇస్తాను అని చెప్తారా ఏంటి? ఇది ఒక గతంలో ఒక ఎమ్మెల్యే చేసిన లక్షణాలే. ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేగా చేశాక ప్రజల గురించి ఏం మాట్లాడాలి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి కావాల్సిన రోడ్లు ఏంటి, వాళ్ళకి కావాల్సిన డ్రైనేజ్ వ్యవస్థ ఏంటి, వాళ్ళకి మా స్కూల్స్ ఏం కావాలి, ఒక హాస్పిటల్ ఏం కావాలి, వాళ్ళకి హౌసింగ్ ఏమి ఇవ్వాలి, ఈ టైప్ ఆఫ్ మేము ఏమి ఇవ్వలేదు. చర్చకి రండి, సిద్ధం. మేమైతే చర్చకి సిద్ధంగా ఉన్నాం. మేము కానీ మా కేకే రాజు గారు కానీ మేము సిద్ధంగా ఉన్నాం. మీరు డిబేట్ పెట్టండి, ప్రెస్ సమక్షంలో చెప్తారా. మీరు 2014 నుంచి 19 వరకు మీరు ఏం చేశారో, మేమైతే 2019 నుంచి 2024 వరకు ఏం చేసామో మేమైతే సిద్ధంగా ఉన్నాం. మీకు ఏమైనా దమ్మున్నా ధైర్యం ఉన్నా మీరు వ్యక్తిగత దోషులకి మాట్లాడదంటే దానికి కూడా మేము కానీ మా అభ్యర్థి కేకే రాజు గారు కానీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ అది ప్రజల్లో చెడు పద్ధతి వెళ్తుంది కాబట్టి ఆ సాంప్రదాయాలని మేమైతే పాటించాం. మేము ప్రతి డోరుకు కూడా ఈరోజు కేకే రాజు గారు 4 సంవత్సరాల నుంచి ఓడిపోయిన నుంచి కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి ఆయన పరామర్శిస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలంటున్నారు. మా అధినాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి గడప కూడా అనేక కార్యక్రమాలు తిరిగి ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలతో మరి ఉన్నారు. దయచేసి మీరు కానీ ఇంకొకసారి కానీ కేకే రాజు గారికి కానీ ఏకవచనంతో కానీ ఆయనకేం దుర్భాషలు ఆడటం కానీ లేదా అనేకమైన మాటలతో మీరు మాట్లాడినా కేకే రాజు గారికి కానీ లేదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీకు మట్టుగా మేము ఇంకా రివర్స్లోకి వెళ్ళి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా ఏవేవి ఉన్నా అవన్నీ కూడా ప్రెస్ రూపంలో మాట్లాడతామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ పత్రికా సమావేశం ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాన్ని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకందరూ తెలిసిందే 2024 జనరల్ ఎలక్షన్కి మనందరం కూడా అతి తక్కువ టైంలోనే మే 13 మన ఎలక్షన్ కూడా కాబోతుంది. అందులో భాగంగా ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి ఉత్తర నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు కూడా ఏ రకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాం. ఉత్తర నియోజకవర్గంలో ఏ రకమైన సోషల్ జస్టిస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కానీ ఇక్కడ ఉత్తర సంబంధించిన కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అది తెలియజేయడానికి కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తే 2019లో అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన శ్రీ కేకే రాజు గారు ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా జీవీఎంసీ ఎలక్షన్లో 15 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఈ 15 స్థానాలు కూడా ఈ 17 స్థానాల్లో కూడా మీరు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్టేట్ వైడ్ అన్ని కులాలకి అన్ని ప్రాంతాల వారికి ఏ విధంగా సమన్వయం చేకూర్చారో అదేవిధంగా ఇక్కడ గౌరవ్ కేకే రాజు గారు కూడా ఇచ్చినటువంటి 17 సీట్లలో కూడా మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా టికెట్లు ఇవ్వడం, ఉన్న 17 సీట్లో 80% సీట్స్ బీసీ, ఎస్టీ, మైనార్టీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా సమన్వయం చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇది గమనించాలి. గెలిచినటువంటి 15 మంది కార్పొరేటర్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు అందరూ కూడా ఉండడం జరిగింది. అంతేకాకుండా మన ఉత్తర నియోజకవర్గం సంబంధించి చాలామంది మాట్లాడుతున్నారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేశారు, ఏ విధంగా చేశారు. ముఖ్యంగా మాకు ప్రత్యేక బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే విష్ణుకుమార్ రాజు గారు చాలా ఎక్కువగా ఆయన నోటికి ఏదేస్తే వచ్చే మాట్లాడుతున్నారు. ఆయన మీరు చూసినట్లయితే ఉత్తర నియోజకవర్గంలో ఈరోజు మీరు అందరూ కూడా మీడియా మిత్రులకు సాక్ష్యం దీనికి. ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్కడ ఏ కార్యక్రమం వచ్చినా మీడియా మిత్రుల సమక్షంలోనే ఓపెనింగ్స్ కానీ మీడియా మిత్రుల సమక్షంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఒక ఉత్తర నియోజకవర్గంలోనే మోర్ దాన్ 300 కోట్ల పైచులకు వర్క్స్ కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా డీటెయిల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఏదో నోటుకొచ్చినట్టు మీ అబద్ధం చెప్పినా పేపర్ అబద్ధం చెప్పదు, పనులు అబద్ధం చెప్పవు, జీవీఎంసీ వారు రికార్డులో అబద్ధం చెప్పదు. మేమేదో నోటుకొచ్చి మీతో మాట్లాడినా సరే ఆ రికార్డ్స్ అవి వెరిఫై చేసుకుంటే ఏది నిజం ఏదో అబద్ధం కూడా తెలిసేటువంటి పరిస్థితి. ఆయన తెలియకుండా ఏదో మాట్లాడుతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019లో కూడా ఎన్డీఏ కూటమి ఉంది. ఇక్కడ బీజేపీ సెంట్రల్లో బీజేపీ కానీ స్టేట్లో బీజేపీ కూటమితో ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన అనేటువంటి కూటమితో ప్రభుత్వం ఏర్పడింది. ఏ రోజు కూడా ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ అంటే మనకి సంబంధించి మన విశాఖపట్నంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కంపెనీస్ చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి. నవరత్నాల కంపెనీలు కూడా మన ఐఓసీ కానీ, హెచ్పిసిఎల్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, రకరకాల బీహెచ్ఈఎల్ కానీ, హిందుస్థాన్ షిప్ యార్డ్ కానీ, పోర్ట్ కానీ పెద్ద కంపెనీలు. వీటి ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ని విశాఖపట్నంలో ఉన్న స్థానికంగా ఖర్చు పెట్టకుండా బీజేపీ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ తాలూకు గవర్నమెంట్స్ ఉన్నాయో ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెడుతున్నారు.
ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అంటే మన ఉత్తర నియోజకవర్గం సంబంధించి ఆ రోజు బీజేపీ నుంచి గెలిచినటువంటి విష్ణుకుమార్ రాజు గారు ఎందుకు సిఎస్ఆర్ ఫండ్స్ మన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఖర్చు పెట్టలేపారు? ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే, స్టేట్లో ఆయన ఇక్కడ మనకు సంబంధించి ఉత్తర నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ ఒక్క సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి ఖర్చు పెట్టాడు ఆయన? ఏదైతే రైల్వేస్తో ఇష్యూస్ ఉన్నాయో, ధర్మానగర్ సంబంధించి, మరిపాలెం సంబంధించి ఏదైతే రైల్వేస్తో ఇష్యూస్ ఉన్నాయో, గోతులు అంటే మన గుడారు గోతులకు సంబంధించి, మన గాంధీనగర్ సంబంధించి ఏదైతే రైల్వే ఇష్యూస్ ఉన్నాయో ఒక్క ఇష్యూని ఆయన అడ్రస్ చేశాడు ఆయన 5 సంవత్సరాల టర్మ్లో. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు రాలేదే కదా, ఒక్క అడ్రస్ కూడా ఇష్యూస్ లేని పరిస్థితి. అలాంటిది ఈరోజు కేకే రాజు గారి నాయకత్వంలో స్థానికులు కలెక్టర్ గారు కానీ, మాకు వైఎస్ఆర్సీపీ పెద్ద సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ పోర్ట్ నుంచి 33 కోట్లు తీసుకొచ్చి వెనక రోడ్ ఏదైతే వెంకోచపాలెం నుంచి మేరేటవాట్ల వరకు ఉన్నట్టు రోడ్ని ఆధునీకరణ చేయబోతున్నా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కోర్టు వాళ్ళు రిలీజ్ చేసి జరిగింది. అంటే మీరు మీ ప్రభుత్వం ఉండి మీ చేతిలో ఉండి కూడా చేయలేని పరిస్థితి, మీ చేతకాంతనాన్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దడం. 2019 నుంచి 2024 వరకు ఈ రోజు వరకు కూడా మీరు ఎక్కడో కూడా, నేను ఇదంతా డెవలప్ కోసమే చెప్తున్నాను, 2019 నుంచి 2020 వరకు కూడా మీరు కూడా 2019లో ఓటమి చెందిన వ్యక్తి ఎందుకు ప్రజల్లోకి ఈరోజు రాలేదు? మళ్ళీ ఈరోజు ఎలక్షన్ వచ్చేసరికి 2-3 నెలలు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఒక మంచి చేస్తున్న వ్యక్తిని, మంచితో ఉన్నట్టు వ్యక్తి మీద బురద జల్లేటువంటి వ్యక్తి. క్యారెక్టర్ అసోసియేషన్ అంటే ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడడం. మేము కూడా మాట్లాడడం, మిమ్మల్ని మీరు రాజుగారు అయినంత మాత్రం మీకోసం మేము మాట్లాడడానికి అధికారం లేదనుకుంటున్నారా? మేము కూడా మాట్లాడాము. మీరు ఒక కేకేఆర్ అనే వ్యక్తి మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం ఎంతవరకు సమంజసం? మీరు ఒకసారి ఆలోచించాలి విష్ణుకుమార్ రాజు గారు. ఎందుకంటే ప్రజలు బుద్ధి చెప్పే సమయం మళ్ళీ మీకు ఆసనం అయిపోయింది. 2019 మీకు ఏ విధంగా బుద్ధి చెప్పారో 2024లో కూడా మీకు ఆ విధంగా బుద్ధి చెప్పే పరిస్థితి ఆల్రెడీ ఉంది ఇక్కడ. మళ్ళీ ఇంకోటి కూడా ఆలోచిస్తే ఆయన కోవిడ్ సమయంలో ఎక్కడైనా ఉన్నారు ఆయన? ఇప్పుడు కోవిడ్ టైంలో 2 సంవత్సరాలు ప్రజలందరూ ఇబ్బంది పడిన పరిస్థితి. 2020 నుంచి 2022 వరకు కూడా ప్రజలందరూ ఇబ్బంది పరిస్థితిలో కూడా ఏ రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక్క పని కూడా చేసే దాఖలాలు లేవు ఆయనవి. అదేవిధంగా ఈరోజు ఆయన మళ్ళీ జనాల్లోకి వెళ్ళి ఆ కేకే రాజు రౌడీ, ఆ కేకే రాజు గుండా, ఆ కేకే రాజు ఇది అన్నాడు. ఎందుకు రౌడీ అయ్యాడు, ఎందుకు గుండా అయ్యాడు, దేనికోసం గుండా అయ్యాడు? చంద్రబాబు నాయుడు గారిని ఉత్తరాంధ్ర ద్రోహిగా ఉత్తరాంధ్రప్రదేశ్ సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే ఆయన ఆ రోజు అంగీకరించకపోవడం వల్ల ఎయిర్పోర్ట్లో ఆయన మీ అందరూ ప్రశ్నించడం జరిగింది. ఆయనతో పాటు నేను ఉన్నాను, ఉన్నటువంటి చాలామంది కూడా ఆ రోజు ఎయిర్పోర్ట్ మేము అందరం కూడా ఉన్నాం. అంటే ఉత్తరాంధ్రకి ఎవరైతే అభివృద్ధి సహకరించారో వాళ్ళని మేము ఎదుర్కొంటే మేము ద్రోహులు అయిపోయామా, మీరు రౌడీలు అయిపోయామా? మీరు ఒకసారి ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. ఎవరు ద్రోహి, ఎవరు అంటే మీరు కూడా ఉత్తరాంధ్ర ద్రోహం చేస్తారు. మీరు ఎక్కడో ఈస్ట్ గోదావరి నుంచి విశాఖపట్నం వచ్చి ఇక్కడ వ్యాపారం ఇచ్చి ఇక్కడ స్థిరపడి ఈరోజు మా ఉత్తరాంధ్ర పుట్టిపెరిగిన మీ అందరం కూడా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో పుట్టిపెరిగిన మమ్మల్ని ఎగతాళి చేసిన పరిస్థితి తీసుకోవచ్చు కాకుండా మమ్మల్ని మీరు రౌడీలుగా చిత్రీకరిస్తున్నారు. ఎంతవరకు సమాజంగా అడుగుతున్నాను ఈరోజు. ఆలోచించాలి. ఏదైనా ఒక ముసలి మాట్లాడేటప్పుడు మీరు కూడా వయసు పైబడింది, పెద్దవారు, ఆ ఆలోచన శక్తి మీలో ఉన్నప్పుడు మాట్లాడే శక్తి కూడా మీరు ఉండాలి. మీడియా మిత్రులు ఒకటే చెప్తున్నాను, ఆయనకు తెలిసిపోయింది. రకరకాల సర్వేలు చేయించుకున్నాడు ఆయన. ఏ సర్వేలో కూడా ఆయన గెలుస్తాను రాలేదు. ఏ సర్వేలో కానీ గెలవడానికి తెలిసి ఈరోజు ఏది మాట్లాడితే అది మాట్లాడదాం, జనాల్లోకి మాట్లాడి తీసుకెళ్ళిపోతాం, జనాల్లో చెప్దాం, ఏది చేద్దాం అని చెప్పేసి ఆయన ప్రస్తావిస్తే నేను మాట్లాడారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు అడ్డారు, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని అడ్డారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆ రోజు కూడా సహకరించేది కాబట్టి ఆయన కూడా అడిగాం. మేము ప్రశ్నించాం వెళ్ళి, మీరు మద్దతు ఇవ్వాలని కోరాం. ఆ రోజు మేము కోరడానికి మీరు